విషయం మనకు తెలియదు అన్న. అట్లా అయితే ఈ బావి మీదే, ఈ బావి మాదే. దీనివల్ల చాలా ప్రమాదం. ఇది 63 kVA లైన్, ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. నేనే కొద్ది కాలంగా చూస్తున్నా, ఇది చేస్తారేమో అని చూస్తున్నా కానీ ఎవరు కూడా చేయట్లేదు. మీరు సబ్స్టేషన్లు ఎక్కడ ఎవరు కూడా మీరు చేయలేదు. అంటే నాకు తెలిసినంత వరకు అయితే నాకు తెలియదు కానీ, అంటే ఇంకా బాయిలు ఉంటాయి కదా దీనికి. అవును అవును, వాళ్ళు వెయిల్లో పోలే విషయం నాకు తెలియదు అన్నట్టు. అంటే మీరు చూసినంత వరకు ఎన్ని రోజులకి వెళ్ళి ఇట్లుంది ఇక్కడ? సంవత్సరంకి ఎక్కువనే అవుతుంది. సంవత్సరం, 1 year అవుతుంది. 1 year నుంచి అంటే ఇటు లైన్ మెన్లు ఎవరు రావరా మరి? లైన్ మెన్ ఏం చెప్తలేడు ఆయన? అంటే నేను ఎక్కువ ఉన్నా అన్న, ఇక్కడ నేను హన్మకొండలో ఉంటా ప్రజెంట్. ఇప్పుడు నాకు హాలిడేస్ కాబట్టి ఇంటికాడ ఉన్నా. ఓకే, అంటే నీకు హాలిడేస్ ఉన్నంత వరకు నుంచి అయినా భయం అనేది ఏమైనా కలుగుతుందా లేకుంటే? అన్న భయం ఉండదు అన్న, అది అంత డేంజర్. సో ఇట్రా తమ్ముడు. కొద్ది కాలంగా గత సంవత్సరంన్నర నుంచి ఇదే రోడ్డు ప్రయాణిస్తున్న క్రమంలో ఈ ట్రాన్స్ఫార్మర్ 63 kVA ట్రాన్స్ఫార్మర్, ఈ ట్రాన్స్ఫార్మర్ చూడండి ఏ విధంగా ఉందో. ట్రాన్స్ఫార్మర్ ప్లింతే కంప్లీట్ గా ఇరిగిపోయింది. ఇది ఇరిగిపోయింది. ఈ ప్లింత్ చూడడానికి ప్రతి లైన్ మెన్, సబ్ ఇంజనీరు కంపల్సరిగా ఇదే రూట్ లో వెళ్తారు. ఎందుకు అని అంటే, ఒకసారి వీళ్ళకు ట్రాన్స్ఫార్మర్ సప్లై పోయినట్టయితే తప్పనిసరిగా ఈ ట్రాన్స్ఫార్మర్ కి ఈ లోకల్ అంటే దీని పరిధిలో ఉన్న భూమి ఎవరికైతే ఉందో వాళ్ళు తప్పనిసరిగా లైన్ మన్ కి కాల్ చేసి మాకు పవర్ వస్తలేదు అని అంటారు. అన్న క్రమంలో ఇది ఈ విధంగా ఉంది అని కూడా వాళ్ళు చెప్పే ఉంటారు. కానీ ఇంతవరకు సంవత్సరం కాలం నుండి ఏ ఒక్క లైన్ మెన్ కానీ, సబ్ ఇంజనీర్ కానీ, ఏఈ కానీ, డిఈ కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకోవట్లేదు. సో దీన్ని కంపల్సరిగా ట్రాన్స్ఫార్మర్ డిస్మాండిల్ చేసి ప్లింత్ మంచిగా కట్టి, ప్లింత్ కి కట్టిన తర్వాతే దాన్ని ఇన్స్టాల్ చేయాలి. అప్పటి వరకు దీన్ని ఈ విధంగా నడిపేయడం అనేది చాలా ప్రమాదకరము. ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు, చాలా మంది భూసేకరణ ఉంది. మీరు భూమి కూడా చూడొచ్చు, ఎంత భూమి ఉంది అనేది కూడా మీరు చూడొచ్చు. ఇంత భూమి ఉన్న రైతులకు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎవరు కూడా ముందుకు డేర్ చేసి ముందుకు రావడం లేదో ఏమో నాకు తెలియదు. కాకుంటే నేను మాత్రం ఈరోజు వచ్చాను. ఇది ప్రతి ఒక్కరికి ప్రమాదకరమైన. ఈరోజు తమ్ముని కూడా హాలిడేస్ ఉండి వచ్చాడు. తమ్ముడు మాటలు వింటే కూడా గత సంవత్సరం నుంచి ఇది ఇలానే ఉంది. దీనికి మాకు కూడా భయం అవుతుందన్న, దీన్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. సో ఎంపీడీసీఎల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఏఈలు కానీ, డిఈలు కానీ, ఏడీ గారు తక్షణమే మీరందరూ దీన్ని పరిజ్ఞానాలకు తీసుకొని ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్లింత్ ఏదైతే ఉందో దీని మరమ్మతులు తప్పనిసరిగా చేయాలి. మీరు గనక ఇది చేయకుంటే చాలా మంది రైతులకు ఇబ్బంది జరుగుతుంది, ప్రాణహాని కూడా జరుగుతుంది. మీరు ఇది గనక చేయకుంటే నేను డైరెక్ట్ సిఎండి గారికి కూడా ఈ వీడియోను తప్పనిసరిగా షేర్ చేయడం జరుగుతుంది. దానికన్నా ముందే ఇక్కడ ఏదైతే ప్రాబ్లం ఉందో ఈ ప్రాబ్లంను సాల్వ్ చేయండి. మీరు లేనట్టయితే నేను తప్పనిసరిగా చేస్తాను. ఇంకొకటి, మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రతి ట్రాన్స్ఫార్మర్కి ఇక్కడ ఎర్తింగ్ ఉంటుంది. ఈ ఎర్తింగ్ లో ప్రతి 2 నెలలకు 3 నెలలకు ఇక్కడ తప్పనిసరిగా చార్కోల్ పోయాలి, సాల్ట్ పోయాలి. దాని చుట్టూ అటు 3 ఫీట్లు ఇటు 3 ఫీట్లు తీసి మనము ఎర్త్ పిట్లు అనేది తప్పనిసరిగా తయారు చేయాలి. ఇంకోటి, ప్రతి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఒక ఫెన్సింగ్ కూడా వేయాలి. ఈ ట్రాన్స్ఫార్మర్ ఫెన్సింగ్ లేదు, ఇక్కడ ప్లింత్ బాగాలేదు. సో ఎంపీడీసీఎల్ డిపార్ట్మెంట్కి చెప్తున్నా, ఏ గారు మీరు ఇటు వస్తారో లేదో నాకు తెలియదు. ఇటు వచ్చే లైన్ మెన్లు దీన్ని చూసుకుంటూ పోతున్నారు కానీ దీన్ని మీ పరిజ్ఞానాలు తీసుకుంటారో లేదో నాకు తెలియదు. ఈరోజు మేము మా ద్వారా ఈ లైన్ అనేది, ఈ ప్లింత్, ఈ ట్రాన్స్ఫార్మర్, ఈ 63 kVA ట్రాన్స్ఫార్మర్ ఇది ధర్మసాగర్ టు దేవునూరు పోయే గ్రామానికి మధ్యలో ఉంది. ఇది మీ పరిజ్ఞానంకు తీసుకొస్తున్నాం మేము. ఇది తప్పనిసరిగా మరమ్మతులు చేసి ఇక్కడున్న రైతులకు ఎటువంటి ప్రాణహాని జరగకుండా చూడాల్సిందిగా కోరుతున్నా. అక్కడ వైర్లు కూడా చూడండి ఎంత కిందకుందో. ఆ వైర్లు కూడా మళ్ళీ ఆ వైర్లు కూడా సరి చేయాలి. ఇంకొక ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది ఇటు సైడ్. ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా చూడండి. ఇంతకుముందు ఆ ట్రాన్స్ఫార్మర్ గురించి చెప్పాను, ఇది ఇంకో ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ చూడండి, బావి దగ్గర సహజంగా నీళ్లు నిలకడ ఉంటది. ఈ నీళ్లు ఇక్కడ స్టోరేజ్ కాకుండా చిన్న మనకు కంకర కానీ అలాంటిది 20 mm కానీ లేకపోతే చిప్స్ కూడా ఉంటుంది.
దీని చుట్టూ ఒక ఫెన్సింగ్ కట్టి దీనికి ఒక ప్రొటెక్షన్ కూడా లేదు. రైతులకు ఇబ్బంది కలుగుతుందని పదే పదే పేపర్లో వచ్చినా కానీ కూడా అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎంపీడీసీఎల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మరీ చెప్తున్నా, దీని చుట్టూ ఒక ఫెన్సింగ్ వేయాలి. దీని లోపల తప్పనిసరిగా కంకర వేస్తే మనకి ఇలాంటి వాటర్ స్టోరేజ్ అనేది ఉండదు. ప్లస్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు, ఎర్తింగ్ అనేది ఇక్కడ కూడా ప్రాపర్గా లేదు. ప్రతి 2 నెలలకు ఒకసారి తప్పనిసరిగా ప్రాపర్ గా ఎర్తింగ్ ఉందా లేదా తప్పనిసరిగా చూసుకోవాల్సిన బాధ్యత ఎంపీడీసీఎల్ డిపార్ట్మెంట్ లో ఉన్న లైన్మెన్ వాళ్ళది, సబ్ ఇంజనీర్ది, ఏఈ గారిది. ఒకవేళ మీరు ముగ్గురు కనుక దీని గురించి స్పందించకపోతే డిఈ గారికి లేదా డైరెక్ట్ సిఎండి గారికి కూడా ఈ యొక్క వీడియో సిఎండి గారికి కూడా చేరుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఈ కొద్ది కాలంలోనే, ఈ వీక్ లోనే, ఈ వారం రోజుల్లోనే ఆ ట్రాన్స్ఫార్మర్ కు ప్లింత్ రిపేర్ చేయబడాలి. ప్లస్ ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా దీనికి ఇక్కడ ఎర్తింగ్ మంచిగా ఉండాలి. ప్లస్ ఇంకోటి, ఈ విధంగా వాటర్ స్టోరేజ్ అనేది ఏ ట్రాన్స్ఫార్మర్ దగ్గర కూడా ఉండకూడదు. ఇంకో విషయము, ఈ రహదారిలో ధర్మసాగర్ నుంచి దేవునూరు వెళ్ళే ఈ రహదారిలో అనేక బస్సు ప్రయాణాలు, ఆటో ప్రయాణాలు, బైక్ ప్రయాణాలు జరుగుతాయి. ఈ ప్లింత్ ఆల్రెడీ ఇది ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియదు. ఇది ఇప్పుడే కూలిపోవచ్చు, ఇంకో గంట కూడా కూలిపోవచ్చు, అంత వీక్ గా ఉంది. ఈ ప్లింత్ కనుక కూలిపోయేది ఉంటే ఈ 11 kV, ఇదేం 415 kV మన ఇళ్ల కరెంట్ కూడా కాదు, 230 వోల్టేజ్ కరెంట్ కూడా కాదు, వోల్టేజ్ కూడా కాదు. ఇది 11 kV పవర్ సప్లై, ఇది రైతులకు వెళ్ళేది. ఈ 11 kV ఈ వైర్లు కనుక తెగి రోడ్ మీద పడేది ఉంటే యాక్సిడెంటల్ ప్రాణ నష్టం చాలా జరుగుతుంది. ఎంపీడీసీఎల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మరీ చెప్తున్నా, లైన్మెన్, ఇక్కడ దేవునూరుకు సంబంధించిన లైన్మెన్ కి ఇక్కడున్న ప్రజలు అనేక సార్లు వాళ్ళు మీకు రిపోర్ట్ ఇచ్చారంట. మీరు ఎవరు కూడా ఇంతవరకు దీన్ని పరిగణనలో తీసుకోలేదు, దీన్ని రిపేర్ చేయబడతలేదు. కావున మళ్ళీ ఇది ఎంపీడీసీఎల్ డిపార్ట్మెంట్ కి చేరే విధంగా ఈ వీడియో ప్రజలందరికీ కోరుతున్నది ఒకటే, ఈ వీడియో తప్పనిసరిగా ఎంపీడీసీఎల్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కి, ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా ఈ వీడియో చేరే విధంగా చేసి ఇక్కడ ఉన్న ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్లింత్ చాలా డేంజర్ గా ఉంది, ఈ పనిని త్వరగా కంప్లీట్ చేసే విధంగా చూడాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ.